ఉన్నటువంటి ప్రోడక్ట్ ఉన్నటువంటి దమ్ము క్వాలిటీ బాగుంది. అది నిజమైన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. అట్లా ఇందులో నేను మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మరి సిస్టమ్ బాగుంది కదా, ఇందులో మరి అన్నీ బాగున్నప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు అని చెప్పి వేరే వాళ్ళకి స్టార్ట్ చేస్తే డబ్బు అనేది మనకు రావడం జరిగింది. ఇది న్యాయంగా వస్తుంది. డబ్బు ఎప్పుడు కూడా ఇల్లీగల్గా లేకుంటే ఒక లీగల్గానే డబ్బు వచ్చింది. అట్లా ఫస్ట్ మంత్ నేను ఒక 30 రూపీస్ తీసుకుంటూ ఇప్పుడు అంచెలంచెలు ఎదుగుతూ వెస్టేజ్లో కూడా ఒక మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్న తర్వాత ఇందులో అప్పుడు స్టార్టింగ్లో మీరు ఇప్పుడు 4-5 వచ్చారు కదా, అప్పుడు స్టార్టింగ్ నేను చెప్పినప్పుడు ఒక్కరే వచ్చేవాళ్ళు. ఒక మా సార్ విజయవాడకి వచ్చి నాకు చెప్తే నేను ఒక్కరు వచ్చేది 10 మంది చెప్తే ఒక్కరి కోసమే మీటింగ్ పెట్టేది. అయినా కానీ అట్లా కొంచెం అంచెలంచెలు ఎదుగుతూ దీంట్లో కార్ వచ్చింది నాకు. ఇది రెండో కారు, ఫస్ట్ కారు కాదు. ఫస్ట్ కార్ i20, ఇది రెండో కారు. అట్లా నేను తీసుకుంటూ నాతో పాటు జర్నీ చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక 11 కార్లు అనేది వెస్టేజ్లో నేను ఇప్పించడం జరిగింది నా డౌన్కి తెలిసిన వాళ్ళకి. అట్లా నేను కూడా ఇన్కమ్ ఏంటంటే ఫస్ట్ మంత్ 30 రూపీస్ తీసుకున్నా. హైయెస్ట్ చెక్ నిన్ననే పడ్డది మనకి, మీరు చూసారు గ్రూప్లలో ఉన్నారో మరి. ఓకేనా, 1,73,849 రూపాయలు నిన్న తీసుకోవడం జరిగింది. ఓకేనా, నేను చదివిన చదువుకి బయట రాదు, నేను 8వ తరగతి చదివిన. ఓకే, అట్లా పాలిటిక్స్కి వెళ్ళొచ్చినాను, బయట కూడా బాగా వెళ్ళొచ్చినా. అంటే దీంట్లో అన్నీ ఉన్నాయమ్మా. అసలు ఎందుకు చేయాలి, డిసైడ్ అయిపోయి మన లైఫ్ ఎట్లా చేంజ్ చేసుకోవడం, దానికోసం అన్ని మార్గాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి అందరం కలిసి కట్టి ఒక యూనిట్గా మీరు మీకున్నటువంటి సర్కిల్లో ఈ సంస్థను పరిచయం చేయండి అందరికీ. వేరే ఏం లేదమ్మా, మన ఇంట్లో పేస్ట్ వాడతామా, సోప్ వాడతాం, టీ ప్యాకెట్ వాడతాం, వంట నూనె వాడతాం, ఫ్లోర్ క్లీనర్ వాడతాం, అన్నీ వాడుతున్నాం. మరి ఇవన్నీ మన ఆరోగ్యం డిసైడ్ చేసేటువంటి ప్రొడక్ట్సే ఇందులో ఉన్నాయి. బయట వాడేటి మొత్తం కెమికల్ ఉన్నాయి, దాని బారిన వాడే ఆరోగ్యాలు పాలవుతున్నాం తప్ప అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఈ ప్రోడక్ట్ మనం వాడుకుంటే బాగుంటుంది. ఈ విషయాన్ని 10 మంది షేర్ చేస్తే డబ్బు అనేది కంపెనీ మనకు ఇస్తుంది అనమాట. అది ఏ విధంగా ఇస్తే ఎట్లా ఇస్తారు అని చెప్పి సార్ గురించి మరి మాట్లాడాలి. సార్ విషయం గురించి మీరు వెస్టేజ్ రాకముందు ఏం చేసేవాళ్ళు? నేను వెస్టేజ్ రాకముందు అగ్రికల్చర్ చేసామండి, వ్యవసాయమే, వేరే ఏం లేదు, వ్యవసాయం చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరన్నా నేను చేయాలని కానీ ఇప్పటిదాకా నేను తీసుకున్న ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 86 లక్షలు పైబడి ఉంటుంది టోటల్ వెస్టేజ్ ద్వారా. ఏ రోజు కూడా డబ్బు తీసుకోకుండా లేదు, కష్టపడడం జరిగింది, డబ్బు మంచిగా వచ్చింది. ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఇప్పుడు జూన్ కల్లా, ఈరోజు పొద్దున రాసుకున్నాం ఇందులోనే ఉన్నది. నా గోల్ ఏంటంటే జూన్ కల్లా ఖచ్చితంగా 5 లక్షలు తీసుకోవాలి, వచ్చేస్తే నో డౌట్ 5 లక్షలు కొట్టడానికి ఇక్కడ మంచి ప్లాన్ ఉందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.